సరే, మనం ఈ విశ్లేషణను ఒక ఆశ్చర్యకరమైన విషయంతో మొదలు పెడదాం. మానవ చరిత్రలో ఇప్పటిదాకా మనం తవ్విన బంగారమంతా, మొత్తం బంగారం ఒకే చోట పెడితే ఎలా ఉంటుందో ఒకసారి ఊహించుకోండి. మానవ చరిత్రలో ఇప్పటి వరకు తవ్విన బంగారం మొత్తాన్ని ఒకే దగ్గర చేరిస్తే అది జస్ట్ 22 మీటర్ల క్యూబ్లో ఇమిడిపోతుంది. పోల్చి చెప్పాలంటే ఇది దాదాపు ఒక ఒలింపిక్ స్విమ్మింగ్ పూల్ సైజ్ అంతే. అంటే మన అందరం బంగారం ఎంత అరుదైందని అనుకుంటామో నిజానికి అది ఊహించిన దానికన్నా చాలా తక్కువ పరిమాణంలోనే ఉంది. మరి ఈ బంగారమంతా ఎక్కడుంది చూస్తే దాదాపు సగం 45% ఆభరణాల రూపంలో ఉంది. ఇంకో పావు వంతు ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్గా ఉంది. ఇక 17% సెంట్రల్ బ్యాంకుల దగ్గర ఖజానాల్లో భద్రంగా ఉంది. అంటే ప్రపంచంలోని బంగారంలో ఎక్కువ భాగం ఎక్కడో లాకర్లలో దాచిపెట్టారన్నమాట. ఇక మన టెక్నాలజీలో, ఫోన్లల్లో వాడేది అది కేవలం 13%. అసలు ఈ బంగారానికి ఎందుకంత విలువ? భూమి మీదకి ఇది ఎలా వచ్చింది? దానిలో ఉన్న ఏ ప్రత్యేక లక్షణాలు మన పూర్వీకుల్ని అంతగా ఆకర్షించాయి? ఇప్పుడు మనం బంగారం యొక్క మూలాల్లోకి వెళదాం. బంగారం కథ భూమి మీద మొదలవలేదు, ఇది అంతరిక్షంలో మొదలైంది. అవును, పేలిపోటున నక్షత్రాల గర్భంలో పుట్టి ఆస్టరాయిడ్ల రూపంలో కొన్ని బిలియన్ సంవత్సరాల క్రితం భూమిని చేరింది. భూమి మీదకి వచ్చాక దానికున్న కొన్ని ప్రత్యేక గుణాలు మనుషుల్ని కట్టిపడేశాయి. ఒకటి, అది అస్సలు తుప్పు పట్టదు, దాని రంగు మారదు. అంటే అది శాశ్వతమైనది. చాలా బరువుగా, దట్టంగా ఉన్న ఆశ్చర్యంగా దాన్ని చాలా సులభంగా మనకు కావాల్సిన ఆకారాల్లోకి మార్చుకోవచ్చు. అన్నిటికన్నా ముఖ్యంగా సూర్యుడిలా మెరిసే దాని పసుపు రంగు దాన్ని మిగతా అన్నింటికన్నా ప్రత్యేకంగా నిలబెట్టింది. అందుకే ఇంకాల నుండి గ్రీకుల వరకు ప్రతి ప్రాచీన నాగరికత దీన్ని దైవ సమానంగా చూసింది. సమాజాలు పెద్దవయ్యే కొద్దీ ఒకరి దగ్గర వస్తువులు ఇంకొకరికి అమ్ముకోవడంలో కొన్ని పెద్ద సమస్యలొచ్చాయి. ఆ సమస్యల్ని పరిష్కరించడానికి మనుషులు కనిపెట్టిన ఒక అద్భుతమైన ఆవిష్కరణే డబ్బు. మరి ఆ కథ ఎలా మొదలైందో ఇప్పుడు చూద్దాం. ఒకప్పుడు బాటర్ సిస్టమ్ ఉండేది, అంటే వస్తు మార్పిడి. దాంతో వర్తకం చాలా కష్టంగా ఉండేది. ఉదాహరణకి ఆవుల్ని డబ్బుగా వాడితే ఏమవుతుంది? అవి కొన్ని రోజులకు చనిపోవచ్చు, పాడైపోతాయి. వాటిని చిన్న చిన్న భాగాలుగా విభజించడం అసాధ్యం. ఒక చోటి నుండి ఇంకో చోటికి మోసుకెళ్లడం చాలా కష్టం. కానీ బంగారం దీనికి పూర్తి ఆపోజిట్. అది శాశ్వతమైనది. దాన్ని చిన్న చిన్న నాణేలుగా సులభంగా మార్చొచ్చు. తీసుకువెళ్లడం తేలిక. అన్నింటికన్నా ముఖ్యం, అది చాలా అరుదైనది. ఈ లక్షణాలే దాన్ని వ్యాపారానికి పర్ఫెక్ట్ మాధ్యమంగా మార్చాయి. ఇక్కడే అసలు మ్యాజిక్ ఉంది. నిజానికి బంగారం మన ఆకలి తీర్చదు, మనకు నీడనివ్వదు. మరి దానికి ఎందుకంత విలువ? ఒకే ఒక కారణం, సామూహిక నమ్మకం. ఈ మెరిసే లోహం విలువైనదని మనమందరం కలిసి నమ్మినప్పుడు ఆ నమ్మకమే దాన్ని కేవలం ఒక రాయి నుండి డబ్బుగా మారుస్తుంది. ఇది మానవ చరిత్రలోనే ఒక పెద్ద సైకలాజికల్ లీప్. బంగారం ప్రపంచవ్యాప్తంగా కరెన్సీగా మారడంతో దానికోసం అన్వేషణ, వాణిజ్యం, కొన్నిసార్లు భయంకరమైన యుద్ధాలు కూడా మొదలయ్యాయి. ఇక్కడే మన కథలో తర్వాతి అంకం మొదలవుతుంది. అంటే మనం లోహం నుండి నమ్మకం మీద ఆధారపడిన ఒక కాగితం వైపు ప్రయాణం మొదలుపెట్టాం. ఈ ఒక్క మాట చాలు బంగారం మీద మనుషులకున్న తీవ్రమైన వ్యామోహాన్ని, దురాశను అర్థం చేసుకోవడానికి. స్పానిష్ వాళ్లు అమెరికాకు వెళ్లినప్పుడు అక్కడ అజ్టెక్ నాగరికత దగ్గర అపారమైన బంగారాన్ని చూశారు. అజ్టెక్లు దాన్ని అలంకరణకు, దేవుడికి వాడేవాళ్లు. కానీ స్పానిష్ వాళ్లకు అది అధికారం, సంపద. ఈ దురాశే అజ్టెక్ల పతనానికి దారితీసింది. బంగారం మీద ఆశ శతాబ్దాల పాటు ప్రపంచ చరిత్రనే మార్చేసింది. 1500లలో అమెరికా ఖండంపై దండయాత్రలు, 1600లలో బంగారం నిండిన ఓడల కోసం సముద్రపు దొంగతనాలు, ఇక 1800లలో కాలిఫోర్నియా, యూకాన్, ఆస్ట్రేలియా లాంటి చోట్ల జరిగిన గోల్డ్ రష్లు. ఇవన్నీ బంగారం కోసం మనుషులు ఎంత దూరమైనా వెళ్తారని నిరూపించాయి. బంగారం ఎంత విలువైనదైనా సరే దానితో ఒక పెద్ద ప్రాబ్లం ఉంది. అది చాలా బరువైనది. పెద్ద పెద్ద వ్యాపారాలు చేయడానికి టన్నుల కొద్దీ బంగారాన్ని ఒక చోటు నుండి ఇంకో చోటికి తీసుకెళ్లడం చాలా కష్టం, అంతేకాదు ప్రమాదకరం కూడా. ఈ సమస్యే డబ్బు యొక్క తరువాతి దశకు దారితీసింది. ఈ సమస్యకు పరిష్కారంగానే గోల్డ్ స్టాండర్డ్ వచ్చింది. ఇది చాలా సింపుల్ ఐడియా. ప్రజలు తమ బంగారాన్ని బ్యాంకులో పెట్టి దానికి బదులుగా ఒక కాగితపు రసీదు తీసుకునేవారు. అదే కరెన్సీ నోటు. ఆ కాగితం బ్యాంకులో అంత విలువైన బంగారం ఉందని గ్యారంటీ ఇస్తుంది. ఇక్కడ మన నమ్మకం భౌతికమైన బంగారం నుండి దాన్ని దాచిపెట్టిన బ్యాంక్ ఇచ్చే మాట మీదికి మారింది. ఇప్పుడు మనం డబ్బు యొక్క ఆధునిక యుగంలోకి వచ్చేశాం. ఇక్కడే బంగారం మీద ఆధారపడటాన్ని పూర్తిగా వదిలేశాం.
ఇది డబ్బు చరిత్రలోనే అతిపెద్ద మానసిక ముందడుగు అని చెప్పాలి. చాలామందికి వచ్చే డౌట్ ఇదే. బంగారం లాంటి ఒక విలువైన వస్తువు మీద ఆధారపడిన వ్యవస్థ అంత సురక్షితంగా, స్థిరంగా ఉంటే ప్రపంచం దాన్ని ఎందుకు వదిలేసింది? దీని వెనుక ఉన్న కారణాలేంటో ఇప్పుడు చూద్దాం. 1930లలో వచ్చిన మహామాంద్యం, అదే గ్రేట్ డిప్రెషన్, గోల్డ్ స్టాండర్డ్ పతనానికి ప్రధాన కారణం. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలినప్పుడు ప్రజలకు సహాయం చేయడానికి ప్రభుత్వం మార్కెట్లోకి ఎక్కువ డబ్బు పంపాల్సుంటుంది. కాని గోల్డ్ స్టాండర్డ్ ప్రకారం ప్రభుత్వం దగ్గర ఉన్న బంగారానికి మించి డబ్బును ప్రింట్ చెయ్యలేదు. దాంతో ఫెడరల్ రిజర్వ్ చేతులు కట్టేసినట్టయింది. ఈ సంక్షోభం నుండి బయటపడటానికే అధ్యక్షుడు రూజ్వెల్ట్ పౌరుల కోసం డాలర్కు బంగారానికి ఉన్న సంబంధాన్ని తెంచేశారు. ఇది మనం ఇప్పుడు వాడుతున్న డబ్బు, ఫియట్ మనీ. అంటే సింపుల్గా చెప్పాలంటే దాని వెనక బంగారం లాంటి భౌతిక వస్తువు ఏదీ ఉండదు. ప్రభుత్వం ఇది డబ్బు అని చెప్తుంది, మనందరం దాన్ని నమ్ముతాం, అంతే. దాని విలువ కేవలం ఆ ప్రభుత్వం మీద మనకున్న నమ్మకంపైనే ఆధారపడి ఉంటుంది. 1933లో సామాన్య ప్రజలకు ఈ మార్పు జరిగినా దేశాల మధ్య లావాదేవీలకు మాత్రం డాలర్కు బంగారంతో సంబంధం కొనసాగింది. కానీ 1971లో అమెరికా అధ్యక్షుడు నిక్సన్ ఆ చివరి సంబంధాన్ని కూడా పూర్తిగా తెంచేశారు. ఆ క్షణం నుండి ప్రపంచం మొత్తం అమెరికా డాలర్పై ఆధారపడిన ఫియాట్ మనీ సిస్టంలోకి అడుగుపెట్టింది. అంతా బానే ఉంది కదా. మరి ఈ ప్రాచీన లోహం ఈ రోజుల్లో మళ్లీ వార్తల్లోకి ఎందుకొస్తుంది? ప్రస్తుతం ఏం జరుగుతుందో చూద్దాం. ఎందుకంటే ఈ కథ ఒక పూర్తి సర్కిల్ తిరిగి మళ్లీ మొదటికే వస్తున్నట్టు అనిపిస్తుంది. ఇది చూడండి, ఈ మధ్య సంవత్సరాలలో ఒక ఆసక్తికరమైన ట్రెండ్ కనిపిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న సెంట్రల్ బ్యాంకులు మళ్లీ భారీ మొత్తంలో బంగారాన్ని కొంటున్నాయి. ముఖ్యంగా 2022, 2023 సంవత్సరాలలో అయితే రికార్డ్ స్థాయిలో కొనుగోలు జరిగాయి. ఇంతకీ ప్రభుత్వాలు మళ్లీ ఈ పాతలోహం వైపు ఎందుకు చూస్తున్నాయి? దీనికి కొన్ని ముఖ్య కారణాలున్నాయి. 1. ద్రవ్యోల్బణం పెరిగినప్పుడు మన డబ్బు విలువ పడిపోతుంది, కానీ బంగారం విలువ నిలుపుకుంటుంది. 2. ప్రభుత్వాలు మరియు వాళ్ల కరెన్సీల మీద నమ్మకం తగ్గినప్పుడు చేతిలో భౌతికంగా ఉండే బంగారం మీద నమ్మకం పెరుగుతుంది. 3. ప్రపంచంలో యుద్ధాలు లేదా ఆర్థిక సంక్షోభం వచ్చినప్పుడు బంగారం ఒక సేఫ్ హెవెన్ లాగా పనిచేస్తుంది. చివరగా కొన్ని దేశాలు అమెరికా డాలర్పై ఆధారపడటం తగ్గించుకోవడానికి బంగారాన్ని కొంటున్నాయి. ఇంట్రెస్టింగ్గా ఈ రోజుల్లో బంగారంతో పాటు ఇంకో అసెట్ కూడా సేఫ్ అని చాలామంది భావిస్తున్నారు. అదే బిట్కాయిన్. బంగారం ప్రాచీనమైనది, భౌతికమైనది, దానిమీద వేల సంవత్సరాల నమ్మకం ఉంది. బిట్కాయిన్ కొత్తది, డిజిటల్, దానిమీద నమ్మకం, టెక్నాలజీ మీద ఆధారపడి ఉంది. కానీ రెండు కూడా ప్రభుత్వాల కంట్రోల్కి దూరంగా ఉండటం వల్ల ఆకర్షణీయంగా మారాయి. ఇది మన సామూహిక నమ్మకం ఎలా మారుతుందో చూపిస్తోంది. కాబట్టి మనం అంతరిక్షంలో పుట్టిన ఒక లోహం నుండి కేవలం ప్రభుత్వ మాట మీద ఆధారపడిన డిజిటల్ నంబర్ల వరకు ప్రయాణించాం. మరీ డిజిటల్ యుగంలో వేల సంవత్సరాలుగా మనుషుల్ని ఆకర్షించిన ఈ మెరిసే లోహం యొక్క అసలు విలువ ఏంటి? అది కేవలం ఒక లోహమా, లేక మన అభద్రతకు, మన నమ్మకానికి ఒక శాశ్వతమైన చిహ్నమా? దీని గురించి ఆలోచించండి.